సో ఇంకా మీకు డెప్త్‌లో అర్థం కావాలి అనంటే, ఎవరికైనా ప్రేమతో చెప్తే, పిల్లలే అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు, చెప్తే వాళ్ళు వినరు. శాంతితోటి వ్యవహరిస్తే పనులు కావు. నిజాయితీగా ఉంటే సమస్యలెక్కువ. ఇవి మనం చేసే ఆలోచన. సో, ఇవన్నీ ఇలాంటి ఆలోచనలు చేసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఉన్న విషయమే గదా చెప్తున్నాము అని సో, ఇప్పుడు మనని ఆత్మ యొక్క శక్తిని మనం గనక జాగృతం చేసి, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి గనక వాడి చూస్తే, ధర్మాన్ని నిందిస్తున్నాం. ఈరోజు మేము మంచివాళ్ళము, మాకు కష్టాలెక్కువొస్తున్నాయి, మంచి వాళ్ళకి ఎందుకొస్తున్నాయి కష్టాలు అన్న దాంట్లో మొదటి కారణం ఏంటి అనంటే, మనం ధర్మాన్ని నిందిస్తూ ఉంటాం. సో, ఈరోజు నేను నిజాయితీగా వ్యవహరిస్తే సమస్యలు వస్తాయి అనంటే, నిజాయితీ అన్నది దైవీ గుణం. ఆ నిజాయితీని వాడడం వల్ల యాక్చువల్‌గా సమస్యలు రావు. కానీ నిజాయితీగా ఉంటే సమస్యలు వస్తాయన్న పర్యవసానాన్ని మనమే నిర్ణయించామక్కడ. అందుకే భగవద్గీతలో కర్మలు ఆచరించండి గాని, కర్మ ఫలాన్ని నిర్ణయించొద్దన్నాడు. కర్మ ఫలాన్ని గూడా మనమే నిర్ణయించేస్తున్నాం. ప్రేమతో చెప్తే ఎవరు వినరు అంటున్నాడు. సో, ప్రేమ అన్నది దైవీ గుణం, స్వధర్మము. ఆ ప్రేమతోటి చెప్పినప్పుడు అందరూ వింటారు. ఇది యాక్చువల్‌గా మనం చేయాల్సిన ఆలోచన. కానీ ప్రేమతో చెప్తే ఎవరు వినరు అని కర్మ యొక్క పర్యవసానాన్ని గూడా మనమే నిర్ణయిస్తున్నాం కాబట్టి అదే జరుగుతుంది. అంటే ధర్మాన్ని నిందిస్తున్నాం. అందుకే భగవంతుడు దేనికోసం అవతరిస్తా అని చెప్పారు? ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు అవతరిస్తానన్నారు. అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజ అంటే నన్ను నేను సృజించుకొనొస్తా అని చెప్పాడు. అందుకే అవతరణ అన్న పదాన్ని వాడారు. సో, ఇక్కడ ఏమవుతుంది? ధర్మాన్ని నిందిస్తూ ఉన్నాం. సో, ఎప్పుడైతే ఆ ధర్మాన్ని నిందిస్తున్నామో, అధర్మము పెంచడానికి మన వంతు పాత్ర మనం పోషించాం. సో, మరప్పుడు ఏం జమ్మవుతది? ఈరోజు మేము మంచివాళ్ళము, అయినా మాకు కష్టాలొస్తున్నాయి. మేమెన్నో పూజలు జేస్తున్నాం, ఎన్నో వ్రతాలు జేస్తున్నాం, ఎన్నో ఉపవాసాలు చేసి తిండి మానుకుంటున్నాము. ఎన్నో చేస్తున్నాము ఆయన కోసం అంటున్నారు. ఎక్కడైనా చెప్పాడా భగవంతుడు నా కోసం ఇవన్నీ చేయమని? సో, భగవద్గీత శాస్త్రం మొత్తం చదివితే ఆయన ధర్మాన్ని బోధించి, ధర్మం ప్రకారం నడుచుకోండి అన్నాడు. అంతకు మించి ఆయన ఏం చెప్పలేదు. మనకి స్థూలమైన తిండి పట్ల మనకెక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి, మనం ఆయనకు అదే కావాలి అని చెప్పి ఆ రకంగా అర్థం చేసుకున్నాం.